అందరికీ పేరు పేరున జై భీమ్. ఈరోజు మీకు ఒక ముఖ్యమైన వ్యక్తులను పరిచయం చేయబోతున్నాను. వాళ్ళు ఎవరు అంటే చిన్నప్పటి ఫ్రెండ్స్, నా క్లాస్మేట్. అందరికీ నమస్కారములు. ముందుగా హ్యాపీ ఫ్రెండ్షిప్ డే తెలుసుకుంటూ, మేము ముగ్గురము మిత్రులము, రమేష్, సిద్ధరాములు, నేను బాలరాజును, ప్రాణానికి ప్రాణమిత్రులము. 1987 నుంచి మొదలుకుంటే ఇప్పటికీ చదువుకుంటూ రకరకాల రంగంలో చేసుకుంటూ ఈ స్థాయికి వచ్చినప్పటికి కూడా మేము కలిసి ఉండడము మాకు చాలా సంతోషమైన వార్త. అది చెప్పుకోనంత విధంగా మాలో ఆనంద చెప్పలేని మెమరీస్ మాలో ఉన్నాయి. అందుకని మేము ఎంత కష్టపడి ఈ స్థానానికి మేము రాగలిగినామంటే చెప్పుకోవడానికి ఒక్కొక్క రంగంలో పని చేసుకుంటూ ఈ స్థాయికి ఎదిగినాము. నా ఫ్రెండు రమేష్ దుబాయ్కి వెళ్ళి అక్కడ 2-3 సార్లు వెళ్ళి తాను కష్టపడి దోస్తాలకు కానీ అందరి బంధువులకు కానీ దూరం అయ్యి మళ్ళా తిరిగి వచ్చేసి ఆ యొక్క మా దోస్తాను అనేది మర్చిపోకుండా మళ్ళా కలవడం అనేది చాలా సంతోషమైన వార్త. అలాగే నా ఫ్రెండు కుడిపిజము సిద్ధరాములు, అతను కూడా ఫారెన్ పోయి వచ్చి నందుకు ఇక్కడికి వచ్చి కూడా నా ఫ్రెండు చిన్ననాటి నా ప్రాణమిత్రుడు అని చెప్పేసి మర్చిపోకుండా ఇప్పుడు కూడా నన్ను మా అమ్మని కలుసుకుంటూ ఈనాడు మేము కలుసుకుంటున్నామంటే ఆ స్నేహానికి ఉన్న విలువను మేము పోగొట్టకుండా ఇప్పటికీ మేము కాపాడుకుంటూ ఉండగలుగుతున్నందుకు అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అయితే అందరికీ నా ఫ్రెండ్స్ గురించి నేను చెప్పాలని చెప్పేసి ఇంతకుముందే వీడియో పెట్టాను. నేను మా అన్న మాట్లాడారు ఇప్పటి వరకు. అయితే ఈ ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడో 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు కాదు. మినిమము మేము అప్పాల నుంచి మొదలు పెడితే ఈ 8th క్లాస్ వరకు చదువుకునే వరకు మా ఫ్రెండ్షిప్. ఆ చదువుకున్న రోజుల్లో ఫ్రెండ్షిప్ ఉన్న తర్వాత కూడా మళ్ళీ మేము చదువు బంద్ చేసిన తర్వాత కూడా ఎవరి వరకు వాళ్ళు చేసుకుంటూనే మా ఫ్రెండ్షిప్ని కొనసాగిస్తూనే ఉన్నాం. మేము నిజంగా ఇటువంటి ఫ్రెండ్షిప్ ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు, కానీ బిగ్నూరులో మేము మాత్రము, మా ఊరు బిగ్నూరు, ఈ బిగ్నూరులో మా ముగ్గురము 40 సంవత్సరాలు నిండా కానీ ఇంకా మేము అంటే 40 సంవత్సరాల దగ్గరకు వచ్చినా కానీ మేము ఒక రకమైన ఒక నిదానమైన ముగ్గురు ఇంత నిదానంగా కలిసి ఉన్న వ్యక్తులం అంటే మేమేనేమో అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అట్లా అనమాట. అయితే విషయం చెప్తానండి. మేము దుమ్కొండ ఎస్సీ హాస్టల్లో ముగ్గురం చదువుకునే వాళ్ళం. మా స్కూలు శివరాం మందిర్. నా పేరు సిద్ధరాములు, బాలరాజు, రమేష్. ఇది మా ఫ్రెండ్షిప్ యొక్క నడవడిక. అక్కడి నుంచి స్కూల్లో శివరాం మందిర్లో స్కూల్లో మేము 2వ తరగతి నుంచి జాయిన్ అయ్యి చదువుకొని 8th దాకా నేను చదివి బంద్ చేసి నేను ఇంటికి వచ్చేసాను. కానీ ఈ లోపు ఏం జరిగినాయి నేను ఒక చిన్న తీపి జ్ఞాపకాలు చెప్పే ప్రయత్నం చేస్తాను బ్రదర్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ గురించి చాలా మంది చాలా వీడియోలు పెడుతుంటారు, కానీ నా ఫ్రెండ్స్తో కూడా ఒకసారి పెడితే ఎలా ఉంటుంది, ఇది బాగుంటుందా, ఒకవేళ బాగలేకపోయినా సరే నాకు ఒక తీపి జ్ఞాపకం లెక్క ఉండిపోతుంది అని చెప్పేసి నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అప్పుడు వాళ్ళు ఓకే, నువ్వు అడిగిన దానికి పెద్ద సమస్య ఉంది, చేద్దాం తమ్మి అని చెప్పేసి ఒక్కరోజు ఈ రోజు నాకు టైం ఇచ్చారు వాళ్ళు. ఎందుకంటే ఒకతను నేను 8th క్లాస్ చదివాను, కానీ నేను ఏదో చిన్న వర్క్ చేసుకుంటాను, మధ్యలో చదువు ఆఫ్ చేసి మా అన్న బాలరాజు అన్న మంచిగా కష్టపడి చదువుకొని ఒక లైన్మెన్ జాబ్ కొట్టిండు. వెరీ గుడ్ అన్న, మంచిగా కష్టపడి చదువుకొని లైన్మెన్ జాబ్ కొట్టేసి. రమేష్ మా ఫ్రెండ్ రమేష్, చిన్నప్పటి ఫ్రెండ్స్. అన్న వెస్టేజ్లో ఇప్పుడు జాబ్. వెస్టేజ్ అనేది ఒక సంస్థ ఉంది, ఆ సంస్థలో మంచి డైరెక్టర్ సార్, గోల్డ్ డైరెక్టర్ ఇప్పుడు అన్న. ఇక నా గురించి నా యూట్యూబ్ ఛానల్ ఫాలో ఉన్న వాళ్ళందరూ తెలిసే, నేను ఒక గల్ఫ్ కార్మికుడిని, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇది మా చరిత్ర. మేము నిజంగా కొన్ని తీపి జ్ఞాపకాలు చెప్పుకుంటుంటే అది నేను చెప్పడం కాదు, మా రమేష్ అన్న మాటలతో చెప్పింది. వెరీ గుడ్, నువ్వు చెప్పాలని చెప్పేసి మన యొక్క తీపి జ్ఞాపకాలు ప్రపంచానికి పరిచయం చేయడం నీ అంతు. ఓకే చెప్పండి రమేష్ అన్న. నమస్తే అందరికీ. నా పేరు వచ్చేసి రమేష్. మేము చెప్పాడు కదా, మేము ముగ్గురం ఫ్రెండ్స్. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు ఎట్లనో మేము ముగ్గురం అట్లా ఉంటాం.
చిన్న చిన్న ఫ్రెండ్షిప్ అన్నప్పుడు చిన్న చిన్న మనస్పర్ధాలు కామన్. నేను ఒకరిసారి ఒకరు ఏదో ఛాలెంజ్ చెప్పుకుంటున్నాం, అట్లా కనిపించకపోతే ఉండకపోవడము. కానీ మా దేశం ఉన్న మనుషులము నేను లేకుంటే వీళ్ళిద్దరు నా గురించి చర్చించుకున్నాడు, తినలేకపోతే మేమిద్దరం వీళ్ళ గురించి చర్చించుకున్నాడు అని మేము చాలా ఈర్ష ఉన్నా మళ్ళీ మా లోపల ఏదో ప్రేమానుభావం పొంగుతూనే ఉంటుంది. కాబట్టి ఏంటంటే నాకు ఇలా నాకంటే చిన్నోళ్ళైనా నాకు మంచి రెస్పెక్ట్ ఇస్తారు. మంచి నెలకు ₹1,00,000 జీతం తీసుకునే లైన్ మ్యాన్ అయినా కానీ ఉండి అన్న అనే మాటను ఉంటుంది. నాకు క్లాస్మేట్ అయినా చిన్నోడు, నేను వీళ్ళని అరే అంట కానీ నన్ను మాత్రం వీళ్ళు అరే అన్నారు. ఎందుకంటే నా ఒకటే ఊర్లో ఉన్నాము, ఒకటే ఊర్లో ఉండిపోయినాము, ఒకటే ఊర్లో ఆడినాము పాడినాము. తర్వాత మా విద్యాభ్యాసం మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే దోమకొండ మేము ఎస్సీ హాస్టల్లో ఉన్నాము. ఎస్సీ హాస్టల్ నుంచే మా ప్రస్థానము ఇంకా బలపడుతుంది. అంటే ఇప్పుడు మన చాలా గట్టిగా అంటే ఎట్లా ఇక ముగ్గురం ఎక్కడ పోయినా, సినిమాకి పోయినా, స్కూల్కి పోయినా, నేను ఒక్కరిని పోయినా వీళ్ళతో రాకపోతే వీళ్ళు రాలేరు అని చెప్పేసి కొంచెం గ్యాదర్ చేసుడు, ఫాలో అవుడు. తర్వాత వీళ్ళు ఎక్కడ పోయినా అనేది మళ్ళీ నెక్స్ట్, లేకపోతే ఆ సినిమా కావచ్చు, షికారికి కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, చదువులో కూడా పోటీదారులను. నేను డ్యాన్స్ బాగా లైక్ చేసిన, సిద్ధరాములు ఏమో ఆర్ట్స్, ఏది బొమ్మలు వేసేది ఆర్ట్స్, బాలరాజేమో సింగర్ అండ్ మ్యూజిక్. మమ్మల్ని ఆడిపించేది, తిని కూర్చుంటే అది కొట్టేది. మళ్ళీ స్కూల్లో కూడా చాలా క్లెవర్ స్టూడెంట్. నేను కొంచెం అంతంత మాత్రాన్ని ఎక్కువ ఫోకస్ పెట్టకపోతుంటే ఇది నాకు ఒక మాట నేను చెప్తాను. స్పోర్ట్స్ లో ఎవరు ఫస్ట్ మన వల్ల తెలియాలి. ఇప్పుడు బాలరాజ్ ఫస్ట్. చెస్ చూడండి, చెస్ పర్ఫెక్ట్ గా ఆడుతున్నాడు బాలరాజ్ అన్న. క్యారమ్ బోర్డు పర్ఫెక్ట్ గా ఆడతాడు రమేష్. అందులో నేను కూడా ఆడతాను పర్ఫెక్ట్ గా. కానీ ఎట్లా అంటే ముగ్గురం చాలా నిదానంగా గొప్పగా ఆడుతున్నాం. చెస్ లో బాలరాజ్ అన్నకు నాకు పడేది, చెస్ రమేష్ కు ఆడడానికి ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు. చెస్ అంటే నాకు ఇష్టం లేదు. క్యారమ్ బోర్డు ఎంత అంటే అంత ఆడతాం. ఎట్లా అంటే అట్లా ఏ కైన్ అయినా సరే కంపల్సరీ బోర్డు చేయాలంతే, ఇంకో మాట లేదు ఇక. అది ఇంకొక మాట ఏంటంటే ఖోఖో. ఫస్ట్ సిద్ధరాములు ఖోఖో నేను ఆడుతుంటే, అన్న కూడా ఆడుతుండే. ఇంకొక విషయం ఏం చెప్పాలంటే ఫ్రెండ్స్, మీ అందరికీ, మా ఫ్రెండ్స్ లో ఇంకా మేము ముగ్గురం, మా ఊరు నుంచి మేము ముగ్గురం ఫ్రెండ్స్. అంటే మేము ఒక్క ఊరు నుంచి, ఒక్క గిన్నెల మేము గల్లీవాసులు చిన్నప్పటి నుంచి. కానీ మేము హాస్టల్లో పోయిన తర్వాత ఆ స్కూల్లో హాస్టల్లో కూడా అంటే చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. అందులో స్పెషలిస్ట్ యమలింగం అంటే ఆయన ఉన్నాడు. ఆయన చాలా మంచి స్టడీ పర్సన్ చాలా ఉంటది. మళ్ళా గేమ్స్లలో కూడా ఖోఖో కానీ, చెస్ కానీ, క్యారమ్ బోర్డు కానీ ఎక్సలెంట్. కబడ్డీ కూడా ఆయన ఆడతాడంటే నిజంగా ఎక్సలెంట్. కంపల్సరీ ఎదుటి వాళ్ళకు పాయింట్ కూత పెట్టుకుంటూ పోయినట్టే కంపల్సరీగా పాయింట్ తీసుకొని రావాల్సిందే యమలింగం. అది ఎక్కడ ఆంతో తెలియదు కాదు, ఇట్లా అని తీసుకొని వస్తాడంతే పాయింట్ యమలింగం. ఇక చెస్సా వెరీ గుడ్. కానీ నిజం ఆనాటి తీపి జ్ఞాపకాలు యాడ్ చేసుకోవడము నాకు ఎంతో చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. కానీ ఇందులో ఇంకా కొంతమంది కూడా లేరు. ఒకటి ఏంటంటే ఈ ఇట్లా కలిసి మాట్లాడదామన్న ఆలోచన వచ్చింది చూడు నీకు, నిజంగా చాలా గ్రేట్. అంటే నాకు రాలేదు ఈ ఆలోచన. మళ్ళీ అసలు అంటే గతం అన్నట్టుగా మనం ఉన్నామా అది తర్వాత వేరియేషన్. కానీ ఈ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా మాత్రం పర్లేదు, బాగానే ఉన్నాము. ఇట్లా నలుగురికి ఇంకా పరిచయం కావాలి, మన ఫ్రెండ్షిప్ నలుగురికి స్ఫూర్తి కావాలి. తర్వాత ఇంకా ఇట్లాంటి వాళ్ళు ఉన్నారా, ఇంత మంచి ఫ్రెండ్స్ ఉన్నారా అని కొంచెం ఇంకా వేరే ఫ్రెండ్స్ కూడా తెలియజేయాలన్న నీ మనస్తత్వం, నీ మంచితనం నాకు చాలా బాగా నచ్చింది సిద్ధరాములు. తర్వాత ఒకటి ఏంటంటే ఇదే ఈ రోజు టైం తీసుకొని నాకు అసలు నేను కూడా అసలు నాకు ఎందుకు ఈ రోజు టైం ఇవ్వడమే నాకు పెద్ద ప్లస్ పాయింట్. మంచి చాలా బాగుంది ఈ రోజు అయితే. నేను అనుకోలేదు అసలు మన ఉదయం కలిసిలేదు, మన టైం ఇచ్చలేదు. సార్ డ్యూటీ లేదా నిన్న రాత్రి అడిగితే మళ్ళీ ఇప్పుడు ఇంత టైం అయినా కానీ నువ్వు ఒక్కతోటి ఇవంతా సెట్ చేసి మమ్మల్ని ఒక దగ్గర కొడిపి మళ్ళీ ఫ్రెండ్షిప్ ను బయటకు తెలవాలని చెప్పి నిజంగా ఇంకా మన ఫ్రెండ్షిప్ కొనసాగాలి. మాకు ఇట్లాంటి మంచి బుద్ధులు నేర్పిన బుద్ధులు, మాకు మంచి జనరల్ నాలెడ్జ్ ఇచ్చిన గురువులకు కూడా నిజంగా వాళ్ళకు చేతకొడి తాగాలి.
మాకు టీచర్ కూడా గుర్తు చేసుకోవాలి. మాకు నరసింహ సార్ ఉండే హెడ్ మాస్టర్. మీకు ఫేవరెట్ టీచర్ రాజేష్ సార్ అని. రాజేష్ సార్ నిజంగా చనిపోయాడు దొమ్ముకుండా, చాలా చనిపోయాడు సారు. నిజంగా నాకు క్లాస్ లో కస్తుందంటే సిద్ధప్ప అంటుండే, ఇక అవన్నీ అర్థం ఇక్కడ బాగుంటది, ప్రపంచం చూస్తుంది కాబట్టి బాగుంటది. ఆ గురువుల వల్ల వాళ్ళు చెప్పినట్టు విద్యను మేము అభ్యసించి అనుకున్న గోల్ రీచ్ అయ్యి ఈ స్థానంకు ఎదిగినప్పటికీ కూడా ఇలా మేము ఉండడం అన్నది మా ఉన్న ఫ్రెండ్షిప్కు మాకు ఇచ్చినటువంటి విలువకు మాకు చాలా సంతోషము. అలాగే మాలాగానే మీరు ఇన్స్పిరేషన్ తీసుకొని అందరూ ఒక స్నేహానికి విలువను ఇవ్వాలని, అందరూ మాలాగా ఉండాలని కోరుకుంటూ, అలాగే మేము చిన్నప్పటి నుంచి ఈ స్థాయికి వచ్చినప్పటికీ చదువుకున్నప్పుడు కూడా ఎన్నో కష్టాలు పడి ఉంటూ చదువుకుంటూ ఒక మెట్టు పైకి ఎదిగినాం. ఆ తర్వాతలో కూడా మళ్ళా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక ఫ్యామిలీ కుటుంబం ఏర్పడిన తర్వాత కూడా మాకు ఎన్ని సమస్యలు వచ్చినప్పుడు కూడా మేము ఏనాడు కూడా ఒకరికొకరికి చిన్న చూపుగా మాట్లాడుకున్న మాకు అవకాశాలు దొరకలేవు, మేము అలాగా మాట్లాడుకోలేము. అయినప్పటికీ కూడా ఎన్ని ఉన్నా కానీ మేము కలిసి ఈనాటికి ఉంటున్నామంటే మా ఫ్యామిలీ కుటుంబం కూడా మాకు సపోర్టింగ్ ఉండడం మాకు చాలా ఆనందకరం, సంతోషమైన వార్త. ఎందుకంటే ఇంత గొడవలైనప్పుడు కూడా మా ఫ్యామిలీలో, మా ముగ్గురు ఫ్యామిలీలు, నా ఫ్రెండ్స్ వాళ్ళు, నా ఫ్యామిలీలు మాకు వాళ్ళు సపోర్ట్ ఉండడం వల్ల ఇప్పుడు ఇక్కడ ఉంటున్నామంటే వాళ్ళు కూడా సగం క్రెడిట్ వాళ్ళకి 50% దక్కినట్లే కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ కొంతమంది ఇప్పుడు మా వయసు ఒక్కొక్కరికి 40 సంవత్సరాలు నిండి, ఈ 40 సంవత్సరాల వరకు కూడా ఒకే ఊరి వాళ్ళు ఈ రకంగా ఉండడం అంటే అసలు లేరు, ఎవరు లేరు. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే మేము ఎవరైనా ఒక్కరము దొంకొండ కానీ మా బిగ్గూరు నుంచి చుట్టుపక్కల పెద్దమల్లారెడ్డి కానీ గొడ్డుముక్కల కానీ ఎవరైనా అవుతే రమేష్ ఎలా ఉన్నా అని చెప్పేసి నేను కలిస్తే వాళ్ళు అడుగుతారు. ఎందుకంటే మేము ముగ్గురము శివరాం మందిర్లో ఒకే క్లాస్మేట్ ప్లస్ ఒకే రూము, ఒకే హాస్టల్, ఒకే ఊరు. అందరూ మీరు ముగ్గురు ఒకటే కదా, ఒక్కరు కనిపించినా మా ముగ్గురుని అడుగుతారు అందరు. నేను ఇక్కడ బయట పోయిన కామారెడ్డి కానీ ఇక్కడ వర్క్ మీద పోతే నేను కలిసిన నా ఫ్రెండ్స్ అడుగుతారు, సిద్ధరాములు అన్న బాగున్నాడా, బాలద్ అన్న బాగున్నాడా, ఇట్లా వీళ్ళు నాకు చెప్తారు. నేను పలానా మంచి అడిగిన మన ఫ్రెండ్స్ సురేష్ అడిగిండు, తర్వాత నాపల్లి అడిగిండు, బుచ్చి బాబు అడిగిండు, పలానా ఇట్లా అడిగిరని వీళ్ళు చెప్తారు. కానీ మాకు పెళ్లిలా మా ఎత్తు పిల్లలు ఉన్నా ఇప్పుడు మళ్ళీ మేము మంచిగా ఎంత ఉంటామంటే ఇది మాత్రం నాకైతే మస్త్ అంటే మస్త్ గ్రేట్. ఇది ఇంకోటి సార్ చెప్పండి, మీరు అది జరిగిన విషయాలు చెప్పండి. అదే ఆ విద్యను అభ్యసించినప్పుడు గురువు గారు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అనే పదానికి ఆ తల్లిదండ్రుల తర్వాత ఒక మార్గం అంటే మనము బయట ప్రపంచాన్ని ఏలుతున్నామంటే తల్లిదండ్రుల తర్వాత గురువు గారు. ఆ గురువులు చెప్పినటువంటి ఆ భాషను తీసుకున్నప్పుడు మేము ఆ సమయంలో మా గురువులు మాకు చెప్పారు, చూడండి పిల్లలు 5 సంవత్సరాలు కష్టపడి జీవితాలు సుఖపడతారా, 5 సంవత్సరాలు సంతోషపడి జీవితంలో నష్టపోతారా అని ఆ రోజు ఆ కాలంలో మాకు అడిగినప్పుడు మాకు ఆలోచన లేనప్పటికీ అది కాదు ఇలా అని చెప్పేసి మా గురువులు మాకు సపోర్ట్ చేయడం వల్ల ఆనాడు కష్టపడ్డాం కాబట్టి ఈ విధంగా ఉండడానికి మా గురువులు మాకు ఎంతో ధైర్యం కానీ జ్ఞానాన్ని కానీ ఓపికతోని మాకు ఈ విధంగా తయారు చేసినందుకు ఆ గురువులకు పేరున వారికి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే వాటికి గురువుల కోసం చిన్నగా ఏంటంటే చిన్న పాట నేను రాసిన పాట. గురువుని మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, గురువుని మించి దైవం ఉన్నదా, ఆత్మను మించి అర్థం ఉన్నదా, జగమే పలికే శాశ్వత సత్యమిది, అందరినీ కనే శక్తి అమ్మ ఒక్కటి, అవతార పురుషుడైనావో అమ్మకు కొడుకే. వెరీ గుడ్. అదే గొంతు, అదే టూలు. నిజంగా హాస్టల్లో మనం ఉన్న 5th క్లాస్ 6th క్లాస్ లో ఉన్నప్పుడు ఎలా వాడిండో అలానే వాడుతున్నా అన్న. వెరీ గుడ్ అన్న, థ్యాంక్ యూ. అప్పటి నుంచి అదే రాగము, ఎక్కడ చరణము తిప్పాలి అంటే వీళ్ళకే తెలుసు, ఆ పాటలు పాడే వాళ్ళకే తెలుస్తుంది. ఎందుకంటే అప్పుడు మరి అలాగే
అప్పుడు చదువు అంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉండే, చదువు రావడానికి ముందుకు రాలేకపోయినారు. చదువుకుంటే ఎంత మేలు జరుగుతుందని గురువులు చెప్పినప్పుడు కూడా కొంతమంది వినలేక చదవలేక చాలా మంది మా ఫ్రెండ్స్, నా కొలీగ్స్ లేక బంధువులు, గల్లీవాసులు చాలా మంది వెనక్కి తగ్గిపోయి కొంత వెనుకబడి ఉన్నారు. వాళ్ళు చదువుల జ్ఞానం లేకుండా పోయింది. దానికోసం కూడా నేను ఒక పాట ఏం రాసిందంటే, దానికి ఏంటి సొల్యూషన్ అనేది చదువు అనేది. ఇప్పుడు విద్య, వైద్యం, ఆరోగ్యం అని మనం ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నాం చూడండి. ఆ చదువు కోసం కూడా 2002లో పాట రాసిన. చదవాలి చదవాలి చదవాలిరా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా. చదవాలి చదవాలి చదవాలిరా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా. ఉరకలెత్తి పరుగులెత్తి ఉరికి రండిరా, ఉరకలెత్తి పరుగులెత్తి ఉరికి రండిరా. కదము తొక్కి పదం పాడి కలసి రండిరా. చదవాలి చదవాలి చదవాలిరా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా. రాత్రనక పగలనక రేయనక మాపనక శ్రమతో వంచే కష్టజీవులం. రాత్రనక పగలనక రేయనక మాపనక శ్రమతో వంచే కష్టజీవులం. ఎండల్లో ఎండినామురా ఓ సోదరా, వానల్లో తడిచినామురా. ఎండల్లో ఎండినామురా ఓ సోదరి, వానల్లో తడిచినామురా. చదవాలి చదవాలి చదవాలిరా, ఎన్ని ఆటంకాలు వచ్చినా చదవాలిరా. ధనమున్న బలమున్న ఏది ఉన్న ఏమి ఉన్న అన్నిటికీ కావాలి చదువే కదరా. ధనమున్న బలమున్న ఏది ఉన్న ఏమి ఉన్న అన్నిటికీ కావాలి చదువే కదరా. చదువంటే భయము చెందకురా ఓ సోదరా, చదువులకై సాగుదామురా. చదువంటే భయము చెందకురా ఓ సోదరా, చదువులకై సాగుదామురా. ఓ సోదరా చదువులకై సాగుదామురా, ఓ సోదరి చదువులకై సాగుదామురా. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా ఈరోజు చదువు మా ముగ్గురిని కలిపింది. ఈ చదువు లేకపోతే మేము అసలు ఏమైపోలే వాళ్ళము. అందుగురించి ఇక మీకు ఇంకో విషయం చెప్పాలి. ఈ చదువు అనేది లేకపోతే అసలు ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. నాకు తెలిసి చదువులో ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో నష్టాలు, అంటే ఎంతో బాధపడుతుంటాము, ఎంతో అడ్జేస్తుంటాము. కానీ నాకు అంటే నేను ఈ టెంపుల్లో ఏం మాట్లాడుతున్నా కొద్దిగా నేను డిస్టర్బెన్స్ అవుతున్నా. అయితే నిజం, ఎందుకంటే ఇన్ని రోజులైనా ఇంత ఫ్రెండ్షిప్ లో మనం ఉన్నామంటే అది నాకు చాలా ఫీలింగ్ అనిపిస్తుంది రమేష్. అది ఎంత చూడు, బయట సినిమాలు ఉంటుంది, ఎక్కడో పుట్టి ఎక్కడో నిజం. ఎస్. ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువ విషయం చెప్తాను అనుకున్నా. ఇది మహాత్మా జ్యోతిరావు పూలే అనేవారు మనకు చదువు చెప్పకపోతే ఈ రోజు మనం ముగ్గురు ఒక దగ్గర చదువుకోలేము. మహాత్మా జ్యోతిరావు పూలే గురించి నేను నిజంగా మనస్ఫూర్తిగా తలుచుకుంటున్నాను. మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారు, మీకు వేల 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 దండాలు. మా పిల్లలు చదువుకుంటున్నా, ఇలా మా ముగ్గురు పిల్లలు చదువుకుంటున్నా కేవలం మహాత్మా జ్యోతిరావు పూలే గారికి సాహసం మాత్రమే. అన్న ఒక్కటి మాత్రం చెప్పండి దయచేసి. మనము ఇంకొకటి ఏం చెప్పాలి, ఎందుకంటే కొన్ని చెప్పాలని నాకు ఎంతో ఆశగా ఉంది. నా నోడుతో కాదు, మీ నోడుతో చెప్పాలి. పోతే ఇంకొన్ని తీపి జ్ఞాపకాలు చెప్పాలని చెప్పి అంటున్నా మన జీవితంలో జరిగినాయి. ఇప్పుడు కొన్ని మనం ఎన్ని సమస్యలు ఉన్నా, మన ఇంట్లో కొన్ని సమస్యలు ఉన్నా ఆ సమస్యలను వదిలిపెట్టి కూడా మనము బయటకు వచ్చి మాట్లాడతాం. అది మన గురించి మనం గొప్పగా చెప్పుకుంటాం. అది నాకు బాగా నచ్చింది. మాలో ఆ కల్పించలేని మా దోస్తానికి చాలా మేము మాకైతే కరెక్ట్. మీరు చూసే వాళ్ళకు అది మీరు గమనించుకొని మాలాగా ఉండాలని, మాకన్నా మంచి వాళ్ళు మీరు ఉండొచ్చు. అయినప్పుడు కూడా అందరూ దోస్తానికి విలువ ఉన్నారు కాబట్టి అందరూ ఇవాళ సోషల్ మీడియా పెరిగిపోయింది, ఎలక్ట్రానిక్ మీడియా పెరిగిపోయింది కాబట్టి మీరు అందరూ తెలిసిందే, తెలియనిది కాదు. కానీ స్నేహానికి విలువ ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఎస్ సార్, చెప్పండి. మీరే ఇంకొక మాటలు చెప్పండి. మా ప్రజలకు మా ఫ్రెండ్స్ చెప్పాలండి. చెప్పేది ఏముందిలే కానీ ఇప్పుడు దోస్తులు అన్నప్పుడు ఉంటది, ఎప్పటికీ దోస్తాను ఉండాలి, మంచిగా ఉండాలి. ఏదైనా కానీ ఎంత కష్టం వచ్చినా దోస్తున్న మాట పలుకుదలకు బాగుండాలి. కానీ ఇంత బాగున్నా, ఇంత చిన్నప్పటి నుంచి
₹1,00,000 జీతం ఉన్నా, నాకు 10,000 జీతం ఉన్నా, ఆయనకి 20,000 జీతం ఉన్నా ఏనాడు మాత్రం డబ్బు సాయం చేసుకోలేదు. ఇది మాత్రం గ్రేట్. డబ్బు కానీ అయినా కానీ అంత పెద్ద సమస్య కూడా రాలేదు మనం. అంత రాలేదు. ఒక వచ్చిన అది తర్వాత సంగతి. కానీ ఇప్పటి వరకు అయితే రేపటి సంగతి దేవుడు ఎరుగు. ఇప్పటి వరకు అయితే ఏమి అంటే మామూలుగా అది వేరు. కానీ ఈ 2,000, 3,000, 5,000, 10,000 వయసు విషయంలో కూడా మనం ఇచ్చిపుచ్చుకోలేదు. కానీ ఈ ఫ్రెండ్స్ సర్కిల్ ఒక్క రూపాయి కూడా ఇచ్చిపుచ్చుకోకుండా ఈ 40 సంవత్సరాల చూసుడు అది నాకు గ్రేట్ అనిపిస్తుంది కదా. గ్రేట్ అంటే మన ముగ్గురు మన కాంబినేషన్ అట్లా ఉంటుంది. అది చాలా గ్రేట్. అదే కదా ఇప్పుడు ఏంటంటే నీ ప్రొఫెషనల్ నీది గల్ఫ్, నా ప్రొఫెషనల్ నాది. నా వర్క్ వ్యవసాయము, చేతి పని, పొలం పని, తర్వాత షాపు, ఇంటికాడ వర్క్ ఉంటుంది. సార్ డ్యూటీనే, ఎవరి డ్యూటీ వాళ్ళదే. పండుగల కోపాలకు కలిసి తాయినం తినం తర్వాత సంగతి డబ్బులు ఇచ్చిపుచ్చుకుంటే మాత్రం లేదు. ఆ విషయంలో కూడా దోస్తని గట్టిగానే కలిసింది. ఎందుకంటే అంతే అంతే నిజంగా. ఇగో ఈ విషయాలే నేను ఎన్నో రోజుల నుంచి నాకు టైం ఇవ్వండి సార్, టైం ఇవ్వండి అని చెప్పేసి మీకు పరిచయం చేయాలి. నేను గల్ఫ్ నుంచి మొన్ననే వచ్చాను, 2 నెలలు అవుతుంది. మీకు పరిచయం మా ఒక దోస్తులను మీకు పరిచయం చేసి ప్రతి ఒక్కరు చూపించాలని చెప్పేసి నాకు ఆశ. నా ఆశ చెప్పండి. మళ్ళీ ఎప్పుడు పోతావు? ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ ఎప్పుడు వస్తావు? నేను మళ్ళీ 2 years కదా. సిద్ధరాములు ఎప్పుడు వస్తాడు అనేది కూడా నాకే తెలుసు అంటాం. ఎప్పుడు వస్తాడు మీ దోస్త్, ఎప్పుడు వస్తాడు నాకు తెలియదురా బాబు, వాడు ఎప్పుడు వస్తాడు నాకు తెలియదు అంటే మీకు నిజంగా చెప్పి ఇదంతా తెలియదు. మన ఊళ్ళో నాకు చెప్తావు నాకు చెప్పు. అట్లా కొన్ని సమస్యలు కొన్ని టైంలో చెప్పకపోతే ఏం చేస్తాం కానీ వచ్చేటప్పుడు చెప్తాం కానీ మన యొక్క వర్క్ బట్టి మన యొక్క పరిస్థితి బట్టి ఏమన్నా అనుకోకుండా సడన్ గా వస్తున్నా అని చెప్పి అతను ఏమన్నా నీకు చెప్పు, నీకు తెలియదు ఎట్లా వస్తాడు, నీకు తెలియదు ఎట్లా వస్తాడు. కానీ నిజం ఇది 40 సంవత్సరాల మా జీవితంలో మంచి ఫ్రెండ్షిప్. ఈ ఫ్రెండ్షిప్ ఈనాడే చేద్దాం అనుకున్నాం కానీ కొద్దిగా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయాము. అందు గురించి ఈ రోజు మాకు టైం ఇవ్వండి సార్, మీరు టైం ఇస్తే అన్న కూడా వస్తుందని చెప్తే ఈరోజు వచ్చి మాకు వాళ్ళు చేయడం జరిగింది. నేను కూడా ఇంకోటి ఏంటంటే నిజంగా ఎంతో ఈ రోజు గురించి చాలా రోజు నుంచి వెయిట్ చేసింది. నేను ఈ రోజు నా కళ నెరవేరింది. ఓకే, అందరికీ పేరున అందరికీ నమస్కారం పెడుతున్నాను. ఎందుకంటే మా ముగ్గురు ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ఉంది, చాలా నిదానంగా ఉంది. కొన్ని సమస్యలు ఉండొచ్చు, ఎవరి ఫ్రెండ్షిప్లో అయినా కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఈ 40 సంవత్సరాలు ఎవరు మా లెక్క ఉన్నారో లేదో మాకు తెలియదు, కానీ మేమైతే చాలా నిదానంగా ఉన్నాము. నిజంగా అందరికీ పేరున నమస్కారాలు, అందరికీ పేరున జీవి. ఈ ఫ్రెండ్షిప్ ఇంకా 40 సంవత్సరాలైనా, ఇంకా 50 సంవత్సరాలైనా, 100 సంవత్సరాలైనా ఇట్లా కొనసాగాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం మీ ఫ్రెండ్స్ కానీ పరిచయం చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి సార్, అంతేనా? ఇంకేమైనా చెప్పండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అందరికి ఫ్రెండ్స్.